शिवाय गुरवे नमः। 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 మంచి చెడులు ఏది మంచి ఏది చెడ్డది. నీకు మంచి అయినది అవతల వాడికి చెడ్డగా ఉండవచ్చు. నీకు చెడ్డ అయినది అవతల వాడు. ఆ సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి మంచి చెడులు మారుతూ ఉంటాయి. అయితే ధర్మం ఎప్పుడూ ఒకటే. తప్పు చేస్తున్నప్పుడు నీకు ఆ అధికారము, నీ యొక్క అంటే ఏదైనా సరే నీకు నువ్వు చేయగలవు అన్నప్పుడు ఆ ధర్మాన్ని అధర్మాన్ని నువ్వు ఎదిరించవచ్చు. ఎదిరించాలి కూడా, చెప్పగలగాలి. ఇది ఈ ధర్మం. అవతల వాడు విన్నాడా వినలేదా ఏమిటి అనేది అనవసరం. అది వాడు అధర్మం అంటేనే చెడు. చెడు ఎవరికి చేస్తున్నా సరే చెప్పగలిగే అర్హత, యోగ్యత, అధికారం ఇలాంటివి ఏవి నీలో ఉన్నా నువ్వు దాన్ని చెప్పి తీరాలి. అవి లేనప్పుడు మౌనంగా అక్కడి నుంచి వచ్చేయమన్నారు. నువ్వు అందులో పార్ట్ తీసుకో. ఎంతో మంది ఉన్నారు ఉద్యోగాల్లో కూడా లంచాలు తీసుకోకుండా, వాటిల్లో షేరింగ్ లేకుండా కూడా ఈ రోజుకి ఉన్నారు. ఈ కలికాలంలో కుదరదండి. ఇవన్నీ కూడా కేవలం నీ భావనలే. చాలా రకాలుగా ఉంది. లంచం ఇస్తే గాని అవ్వదు, ఇంకోటి అవ్వదు. ఇలా ఎన్నో రకాల అభిప్రాయాలు, భావనలు చాలా ఉన్నాయి. ఎప్పుడైతే నీ మనస్సు, నీ భావన దానికి ఫిక్స్ అయిపోతే ఇక నీవు ధర్మంగా ఉండలేవు. కాబట్టి మంచిని ఎప్పుడైనా ఎలాగైనా సహించవచ్చు. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అది మంచి కాబట్టి. మందు మింగట్లేదు, తలనొప్పి వస్తే, ఏదైనా వస్తే. కాబట్టి అధర్మం అనేది నువ్వు చెయ్యకు. చెప్పాం కదా, నీకు అర్హత ఉన్నప్పుడు అంటే నీ వల్ల అది జరిగేదైతే గృహస్థ ధర్మంలో ఉన్నావు. పిల్లలకి, ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పొచ్చు, ఏదేం దోషం కాదు. ఎవరికైనా చెప్పొచ్చు, స్నేహితులకి అలా చెయ్యకు అని. నువ్వు ప్రోత్సహించవు. అన్ని విధములుగా సమత్వం లేకున్నను, వైషమ్యము తప్పనిసరి అయినను మన దృష్టి మంచి మీదనే నిలవలేదు. అంటే ధర్మం మీదే ఉండాలి. కానీ మంచి చెడుల భావనను, వాటి సత్తను దృఢము చేయవలసిన పని ఏమున్నది? అంటే దాని గురించిన డిస్కషన్ లో ఇంకోటో దాన్ని సమర్థించటం అన్నా, ఇవన్నీ చేయవలసిన ఆవశ్యకత ఏమున్నది అన్నది. వాటిని శిథిలము చేయవలెను. ఇక్కడ బాహ్య ప్రపంచంలో మంచి చెడులు, ఈ ఇంకా అంటే ఈ రాగద్వేషాలు, మదమ అన్ని నాటకాలే. అంటే అన్ని భ్రమలు మాత్రమే. మరి ఆ భ్రమలకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు అన్నాడు ఆయన. భ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది నిన్ను బాధిస్తుంది, లేదా నువ్వు ఇది నన్ను సుఖపెడుతోంది అని ఏదైనా అనుకోవచ్చు నువ్వు. ఎలా అనుకున్నా పర్వాలేదు. అన్ని కూడా కేవలము ఆయన యొక్క లీలలు, నీ లీలలు కాదు.
ఆయన యొక్క లీలలవి. అంటే నీకు అందులో నీ పాత్ర నువ్వు పోషించాలి తప్ప, అంటే నీ డైలాగులే నీకు ఉండాలి తప్ప నువ్వు పక్క వాళ్ళ డైలాగ్ చెప్తానే అనుకో. నాటకంలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఇది మీరందరూ చూసిందే. ఎవరి డైలాగ్ వాళ్ళు చెప్పినప్పుడే ఆ సినిమా రక్తి కొడుతుంది, అంటే చూడటానికి బాగుంటుంది. ఒకళ్ళ డైలాగులు ఒకళ్ళు. ఇక్కడ కూడా అంతే. నీకేది ఇచ్చారో నీ పోర్షన్ నువ్వు ఇచ్చేయి, వేరే వాటి గురించి నీకు అనవసరం. వేరే అది పరధర్మో భయావహ అని చెప్పింది. అన్ని నాటకాలే. అన్ని నాటకం అంటే అర్థం ఏంటి? అది కల్పితం అని కదా, భ్రమ. భ్రమ గురించి ఎందుకురా నీకు దిగులు మరి? అది కేవలం భ్రమ మాత్రమే అనేది సుస్పష్టం. సుస్పష్టంగా తెలిసా కూడా దాని గురించిన చింతో ఇంకోటో అవసరం ఉన్నదా మరి? ఇది లేదు. తెలుసుకుంటే వాడు సుఖంగా ఉంటాడు, తెలుసుకోకపోతేనే తలకాయ నొప్పి. ఇక మొదలైంది కథ. కథ మొదలయ్యాక చాలా బాగుంటుంది కదా. ఎంత బాగుంటుందో. అసలు కథ అప్పుడే కదా మొదలైంది. అమ్మా. సంగతి. కాబట్టి అన్ని కూడా భ్రమలను తెలిసిన తర్వాత వాటి యందు ఏ భావము ఉంచుకొనరాదని చెప్పటం. ఉన్నది పరబ్రహ్మమే అని బాగా తెలిసింది ఇప్పుడు మీ అందరికి. తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. అందరికి బ్రహ్మాండంగా తెలుసు. తెలిసి ఎందుకంటే తిప్పలంటే దానికి సమాధానం ఉంటుందా? అసలు ఎన్ని తలకాయ నొప్పులు తెలిసి చేసేవి. అరే రే. ఎన్నో. ఏమిటో మరి. ఎందుకు అంటే, ఎందుకు అంటారేంటండి అంటారు. ఎందుకు అనేదానికి సమాధానం ఎక్కడుంది అసలు? అస్సలు సమాధానం అనేది లేదు. కాబట్టి అవన్నీ కూడా వచ్చిపోయేవే, నశించేవే. మీ దుఃఖాలైనా బాహ్య ప్రపంచంలో మీ భావనలే మారిపోతున్నాయి కదా. భావనలు మారిపోయాక ఇంకేమిటండి? అయినా సరే అని అనడానికి ఆస్కారం ఎక్కడున్నది? అదే చెప్తుంది. నాటకమును నాటకము రూపముగా స్మరణలో ఉంచుకొనుట ఇవి ఆవశ్యకము కాదు. అది నాటకం తెలిసాక మళ్ళీ ఇంకా గుర్తుంచుకోవటం ఎందుకండి? అది నాటకమే, డౌట్ లేదు, అయిపోయింది. సింపులే కదా. మళ్ళీ దాన్ని జ్ఞాప్ అంటే అనుకోవటమో ఇంకొకటో అక్కడ ఆవశ్యకత ఎక్కడున్నది? అది లేదు. లేదు. అంటే లేని దాని గురించి తాపత్రయపడద్దు అని చెప్తున్నారు. ఇది లేదని మీకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా లేదు అని ఏడిస్తే ఏమిటంటే వస్తుంది? హెడేక్ వస్తుంది. ఇంకా వేరే ఏం రాదు.
తీరిగ్గా కూర్చుని తలకాయ ఉందండి అని అంటే, ఏమంటే తలకాయ ఉంది కదండి అందుకే ఏడుస్తున్నానంటే, ఏడవరా అంటారు. తలకాయ ఉందని ఏడుస్తాడు ఎవరు? లేదు. తలకాయ లేదని ఏడవడం మానేస్తారు. అసలు ఏదైనా అవసరం లేదు అని తెలిసిన తర్వాత ఎందుకంటే దాని గురించిన తాపత్రయాలు, లేకపోతే ఇంకోటో ఇంకోటో. నీకు అర్థమైంది అది లేదు గాక లేదు, ఇంకా మళ్ళీ దాని గురించి ఎందుకు అసలు ఆలోచన గాని ఇంకోటి గాని అవసరమా? లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోకర్లేదు, అంతా భ్రమాత్మకం మీకు తెలిసింది. ఎవరి ప్రేమలు నిజం కాదన్న సంగతి కూడా మీకు బాగా తెలిసింది. వీళ్ళ ప్రేమ నిజమండి అని మీరు అనగలరా? లేదు. ఒక్కళ్ళు నిజమని చూపిండి, నిరూపించండి చూద్దాం. లేదమ్మా. ఏది మీ ప్రేమే నిజం కాదు, ఇంకా వేరే వాళ్ళ ప్రేమ గురించి ఎందుకు? అమ్మా. అంతే. అవును. మీ ప్రేమ నిజం అని మీరు నిరూపించండి చూద్దాం. నిరూపించలేము. మీ ప్రేమ నిజం కాదు, మీదే నిజం కాదన్నప్పుడు అవతల వాడిది నిజం అని మీరు అంటారా? క్వశ్చనే లేదు. అనలేము. లేదు. మరి నిజం కాదని తెలిసి అంటారు కదండి, లేకపోతే ఏమంటారు? పోనీలేండి వాడికి లేకపోయినా మరి నాకు ఉండాలి కదండి అంటే, ఎందుకు ఉండాలి నీకు? అసలు ఏమిటి ఉండాలి నీకు, ఏమిటి ఉండకూడదు అన్న దాంట్లో క్లారిటీనే లేదు నీకు. క్లారిటీ లేనప్పుడు ఏడవడం ఎందుకండి? ఏం జరిగిందో తెలియకుండా ఎవడన్నా ఏడుస్తాడా? ఫోన్లో ఏడ్చేస్తే ఓ పని అయిపోతుందా? లేదు. అయ్యో రామ, ఎన్ని తిప్పలు వచ్చాయి. ఇదే కదా కదా. మరి ఎందుకండి ఆడవట తీరిగ్గా కూర్చుని, పని పాటలేదా? నాటకము చూస్తూ ఉండగానే అది నాటకము అనే విషయాన్ని మరిచిపోవుట నాటకము యొక్క అపూర్వమగు సాఫల్యమునకు మనోహరత్వానికి చిహ్నం. అందులో లీనమయ్యాడు అనుకోండి, చాలా బాగా తీశాడండి ఆ డైరెక్టరు, అసలు అద్భుతంగా చేశాడని అనవచ్చు. అప్పుడే కదా సినిమాలు చూసినప్పుడు, నాటకం చూసినప్పుడు కళ్ళెమ్మట వస్తాయి, నవ్వుతారు ఆనందంగా. ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగద్దని ఏం చెప్పటం లేదు వాళ్ళు, అవన్నీ కూడా జరుగుతాయి. అదే అసలైన. ఇప్పుడు మీరు ఏడిస్తే పాపం పరబ్రహ్మ సంతోషిస్తాడు, ఆహా నేను ఎంత బ్రహ్మాండంగా డైలాగ్స్ రాశాను అని. ఆయనకి ఎందుకంటే ఆ ఛాన్స్ ఇవ్వాలి అసలు? ఆయనకి ఇవ్వకూడదు. ఆయన ఏం మిమ్మల్ని ఏడవమని చెప్పలేదే, లీనమవ్వమని చెప్పాడు అందులో. జస్ట్ ఎంజాయ్ ద సీన్ అన్నాడు. మీరు ఎంజాయ్ చేయమంటే మీరేమో ఏం చేస్తున్నారో తెలిసింది కదా మీకు. ఏదో తెలిసిందమ్మా. జస్ట్ ఎంజాయ్ చేయరా అని చెప్పాడు ఆయన, వేరే ఏం చెప్పలేదు. ఎంజాయ్ చేయమంటే చూడండి, విడిగా ఉండి ఎవరైనా చిన్నపిల్లలు చేసే వాటికి ఆనందిస్తారు, కానీ చిన్నపిల్లల్లాగా మీరు చేయగలరా? మీరు యాక్షన్ మాత్రమే చేయగలరు కదా. వాడు టీ తెచ్చిస్తే నిజంగా టీ బాగుంది అని, ఎందుకంటే వాడి మీద ఉన్న ఏదని అనుకోండి, చిన్నపిల్లాడు అనుకోండి, ఏదో అంతకన్నా చేస్తారా? మీరు చేయగలరా? లేదమ్మా. లేదమ్మా. కాబట్టి అలా ఉన్నప్పుడే నీకు దుఃఖం, అంటే నువ్వు లీనం అయిపోయావని అర్థం. మరి లీనం అవ్వమని ఎవరు చెప్పారండి? తెలిసిన తర్వాత లీనం అవుతే మన తప్పే కదా. ఇప్పుడు చూడండి, ఏదో చిన్నప్పుడో లేదా కొంతమంది భావుకులు ఉంటారు, అంటే కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తర్వాత వారు కూడా కొంత వయసు వచ్చాక ఇంకా లీనం అవుతారా? వారు- సరే, ఏదేమైనా బాహ్యంలో రకరకాలుగా జరగవచ్చు. ఏవైనా పాడయ్యే వస్తువులు రేపటికి పాడవుతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టినా లాకర్ లో పెట్టినా ఎలా చేసినా అన్న అన్ని తెలిసి అది దాచుకునేవాడిని ఏమంటారండి? ఇంకా మళ్ళీ అంటం ఎందుకు కదా వాళ్ళు.
అనటం వృధానే కదా. అవునమ్మా. అమ్మా. ఇక్కడ అదే చెప్తుంది. పాపం వీళ్ళేం కొత్తగా ఏం చెప్పట్లేదు. విస్మృతిలో కూడా ఇది నాటకం అనే నిశ్చయము నిలిచి ఉండాలి. నీకు లభించిన పాత్రను నీవు పూర్తిగా సఫలమయ్యే విధముగా నిర్వహించు. రాజు కాబట్టి నీ పాత్ర ఏమిటో నువ్వు చేయి చాలు. నిన్ను ఏడవమన్నప్పుడు ఎట్లాగో నీకు ఏడుపు వస్తుంది, లోపల భావన లేకపోయినా. ఇప్పుడు వాళ్ళందరూ నిజంగా యాక్ట్ చేసే వాళ్ళందరికీ నిజంగా ఏడుపు వచ్చి ఏడుస్తున్నారా, నిజంగా చనిపోయారా? అది యాక్షన్. ఆ సీన్ అవ్వగానే లేస్తాడు వాడు చక్కగా. అమ్మా. ఏ అంతే, నిన్ను ఏడవమంటే నీకు తెలియకుండానే నీలో కళ్ళ నీళ్లు వస్తాయి. నువ్వు అనుకున్నప్పుడు రావటం వేరు, నువ్వు సహజంగా రావటం వేరు కదా. తెలీదా మీకు? అవన్నీ కూడా మీకు అనుభవాలే. కొన్ని సందర్భాల్లో నిజంగా వస్తుంది, ఒక సందర్భంలో వచ్చిందండి, ఆ సందర్భం రిపీట్ అయ్యాక వస్తాయండి కళ్ళ నీళ్ళు. అదే నాటకం. శ్రీకృష్ణ పరమాత్మనకు విరుద్ధముగా భీష్మునకు యుద్ధమును చేయుట తప్పనిసరి అయినప్పుడు ఆయన వెనుకాడలేదు, అంటే కృష్ణుడితో యుద్ధానికి. అదే విధముగా కఠోరము కర్తవ్యాన్ని కూడా పాలించు. కానీ ఒక దృశ్యము సమాప్తము కాగానే మధ్యలో సత్యమా అన్నట్లు భాషించిన ఆ నాటకము యొక్క నాటకత్వము నీవు గుర్తుంచుకో. నీవులో ఉంటాయి అన్ని. జ్ఞాపకాలు లేకుండా ఎవడుంటాడండి? ఉంటుంది, ఉండని. ఎందుకంటే దాన్ని తీయటం, దాని మానాన్ని అది ఎక్కడో, దాని అవసరం నీకు లేదు. వర్తమానంతో పని. అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడు, నష్టమైంది. కానీ దేనికి వాడాలి? ధర్మం చేయడానికి మాత్రమే వాడాలి. అధర్మానికి వాడు, అధర్మానికి వాడాలి. నీ యొక్క భవిష్యత్తు కానీ భూతకాలం కానీ ధర్మానికి ఉపయోగపడేది అయినది మాత్రమే నీవు గుర్తుంచుకోవాలి. అధర్మమో ఇంకోటో ఇంకోటో నువ్వు గుర్తుంచుకోకూడదు. దుర్బలమగు మనస్సుతోనే పనిని నిర్వహించాల్సి వస్తుంది. అంటే మరి మనసులోనే కదా మీ భావనలన్నీ కూడా. బలవంతమగు మనస్సును ఎక్కడి నుంచి తెచ్చావు? ప్రసన్నతను భావన చేసుకో, ప్రసన్నతనే నిశ్చయము చేసుకో, బుద్ధి నిశ్చయం. ఇది సంభవము కానిచో పరమాత్మకు నైవేద్యం పెట్టి తీసుకోవాలి. అంటే అర్థం పరమాత్మకి అప్పగించు. దేనికి నైవేద్యం పెడతారు? అది ప్రసాదంగా భావించడానికి పరమాత్మకు సమర్పించి, రోజు అన్నాలు కూడా ఇంట్లో వండినదో ప్రతిదీ కూడా ఒక పండైనా సరే పరమాత్మ స్మరణ చేస్తే ఆయనకి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. తర్వాత అందులో దోషాలు పోతాయి, అవన్నీ తర్వాత విషయాలు. కానీ ఒక తృప్తి కలుగుతుంది మనిషికి, ఎందుకంటే వాడు పరమాత్మను అంత నమ్మాడు. తను తినేవో తాగేవో ప్రతి వస్తువు పరమాత్మ స్మరణ చేస్తూ తీసుకుంటాడు. అలాగే ప్రతి విషయాన్ని పరమాత్మకు సమర్పించు. నీ బాధలైనా ఆనందాలైనా సరే పరమాత్మకు సమర్పించు ఆ విషయాన్ని. ఇదిగో స్వామి ఈ విషయం, స్వామి ఇగో నాకు ప్రమోషన్ వచ్చింది, స్వామి ఈసారి నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, వేరే వాడికి ఇచ్చాడు. ఇదే నైవేద్యం పెట్టమంటే. అంతేగాని అన్ని తినే వస్తువులని కాదు. నీకు బాధ కలిగింది, స్వామి ఇగో అవతల వాడు నన్ను తిట్టాడు. అలా ప్రతిదీ ఆయనకి నివేదించుకో. ఆయన అడగకు ఏమిటి అని, ఒట్టిగా ఆయనకి చెప్పు. చెప్పటమే నైవేద్యం. ఇంకా డైలాగులు కొడతారు, గురువు గారు మీకు చెప్పేశానంటే ఇంకా నాకు దాని గురించి నా వర్రీ లేదు అని అంటూ ఉంటారు కదా మీరు. అదే ఇది, అదే నైవేద్యం. ఎప్పుడైతే నివేదన చేశారో, నివేదనము అంటే కూడా రెండు రకాలు, నైవేద్యం వస్తుంది, చెప్పటము వస్తుంది. నివేదన అర్థాలు చూసారా? ఏది మీకు భిన్నంగా ఎక్కడ దూరంగా ఏమీ లేదు. కాబట్టి నివేదన జరిగాక అంటే గురువుకి సమర్పించాక, చెప్పాక, ఒక వస్తువు ఎవరికైనా ఇచ్చాక అది మీది కాదు కదండి. అదే విధంగా మరి చెప్పేశారు, చెప్పేసిన తర్వాత మీకు ఎందుకంటే దిగులు, చెప్పేశాక కూడా గురువు గారు విన్నారో లేదో,
సరిగ్గా అర్థమైందో లేదో. ఎంత తాపత్రయం అండి గురువుకు అర్థం చేయడానికి. నాన్న అమ్మా కదండి, అర్థం చేయాలి గురువు. చాలా మీరు గొప్పవాళ్ళని, అందరికి ఎంత సహాయం చేస్తున్నారు అని, ఎవరికి ఎలాంటి సలహాలు ఇచ్చారో అని ఎంత తాపత్రయపడతారు కదండి. కాబట్టి నైవేద్యం పెట్టు. నీ జిహ్వ యొక్క లోలుపత్వము, మనస్సు యొక్క దౌర్బల్యము అప్పుడు సహజంగా నశించి ఏది ఎంత మాత్రమో ఎంత మేరకో ఆ నాలుక అదుపులో ఉంటుంది. నాలుక అదుపులో ఉంటే మీ చర్యలు కూడా అదుపులోనే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి, ఏం పర్వాలేదు. ఇది మీకు తెలియంది ఏం కాదు, మనస్సు దౌర్బల్యం. ఎంత అన్నా కూడా అది వస్తుందని మొన్న ఆయన చక్కగా ఒప్పుకున్నారు. అది వీళ్ళ మాటల్లో అలా చెప్పినా, నువ్వు సమర్పించేశాక నీకు దాని యందు వీవరింగ్ ఉండదు, దాని గురించిన ఆలోచన. దాని వలన భగవానుని స్మరణము అధికాధికముగా జరుగును. ఎప్పుడైతే నీ లోపల చింత అంటే దాని గురించిన భావనలో, ఆలోచనలో వీవరింగు, టెన్షను, ఇంకా దానికి ఏది పెట్టినా అవి లేవో, అది లేనప్పుడు పరమాత్మ స్మరణ మీకు సాధనంగా చెప్పింది అదే కదా. ఆయనకు సమర్పిస్తున్నా సరే, గురు స్మరణ అంటే కూడా అదే. నీకు ఒక సమస్య వచ్చింది, ఇగో ఇచ్చేసి నష్టమేం లేదు. ఇదిగో ఇవాళ ఇవి వండుతున్నాను స్వామి, మంచిగా రుచిగా వచ్చేటట్టు చెయ్యి, తప్పే లేదు. ఆయన స్మరణ చేసుకుంటు, గురు స్మరణ అయినా పరమాత్మ స్మరణ అయినా ఈ విధంగా చేసుకోవచ్చు, ఏమి దోషం లేదు. అలా ప్రతిదీ ఆయనకి సమర్పించటం. అందుకని ఇలా చెయ్యలేరు కాబట్టే, అరే సర్వకాల సర్వావస్థలు అనేది నామం చెప్పుకోరా పరమాత్మద. ప్రతిదీ ఇలా చెప్పాలి అంటే మర్చిపోతారు, లేకపోతే ఇంకోటి ఏదో అవుతుంది. అబ్బా ఇంత చెప్పాలా, ఎంత బద్ధకం అండి మనిషికి. అవసరం వచ్చినప్పుడు చెప్పమంటే చెప్తాడు, కానీ ప్రతిదీ ఈ కూర చేస్తున్నాను, పప్పు చేస్తున్నాను చెప్పాలంటే ఎంత కష్టం అండి. ఆయనకు తెలియదా అంటారు అప్పుడు. మరి అప్పుడు కష్టం కూడా తెలుసు కదా ఆయనకి. భావనలన్నీ మీవే. కొన్ని అమ్మా చూడండి, తెలియకుండా ఉంటుందా, ఆయనకు అన్నీ తెలుసు అంతే. మరి అన్ని తెలిసినప్పుడు మరి ప్రత్యేకంగా నువ్వు కొన్ని మాత్రం ఎందుకండి చెప్పటం అంటే, ఏమిటి ఇస్తేనే తృప్తి అండి అంటారు. అది తృప్తి లేదు, ఇది తృప్తి. సరే, ఏది ఏమైనా మనస్సు యొక్క దౌర్బల్యాన్ని సాధనంగా తీర్చింది. సాధనం అంటే స్మరణే. సాధనం వేరే ఏముందండి మీకు? వేరే సాధనలు ఏమన్నా చెప్పబడ్డాయా? ఏమన్నా కొనిచ్చారా? ఇగో ఇది సాధన చేయి రోజు, ఏంటది హార్మోని పెట్టా, ఇలాంటివి ఏమన్నా కొనిచ్చారా? సాధన కాదు. సాధన అంటే నామం, నిత్య స్మరణం. అది గురువుదా లేదా పరబ్రహ్మదా, నిత్య స్మరణం. సాధన అంటే వేరేది ఏమీ లేదు, పైసా ఖర్చు లేని. కాబట్టి అప్పుడు ఆ స్మరణ అధికంగా జరుగుతుంది. అప్పుడు సర్వము కూడా ఆ పరమాత్మ రసంగా మారిపోయింది. అంటే అంతా పరమాత్మే అయిపోయింది. నీ విషయము పరమాత్మ అయింది, నీ కష్టము పరమాత్మ అయింది, నీ ఆనందము పరమాత్మ అయింది. అదే సర్వస్వ శరణాగతి. మళ్ళీ దీంట్లో వేరే మార్పులు చేర్పులు ఏమీ లేవు. సర్వస్వ శరణాగతి అంటే అదే. అంటే ఎల్లప్పుడూ నువ్వు ఎప్పుడైతే స్మరణ చేస్తావో అదే సర్వస్వ శరణ. ఇంకా వేరే ఏం లేదు దాని గురించిన ఆలోచన. కానీ ఇంకో వీవరింగ్, మీ యొక్క డిప్రెషన్ లో, బాధలో ఇంకోటో ఏమీ లేవు. ఏది లేనప్పుడే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఇప్పుడు గురువు అన్నారు, ఏం చెప్పినా అన్నిటికీ సరే అనండి అంటే అర్థము అధర్మానికి కూడా సరే అనమని కాదు. నువ్వు చెప్పగలిగిన విషయాలు చెప్పొద్దని కాదు. నువ్వు చెప్పగలిగిన విషయాలు నువ్వు చెప్పవచ్చు. ఇది నేను చెయ్యను అని నీకు చెప్పే ధైర్యం ఉంది. దానివల్ల నష్టమో ఏదో తెలిసిన ఆ జ్ఞానము నీకున్నప్పుడు ఎందుకు చెప్పకూడదండి? దేంట్లో అన్నారు? అనవసరమైన పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్ విషయాల్లో సరే అనమన్నారు. అంతేగాని ఒక సత్సంగానికి వెళ్ళే విషయంలోనో ఇంకో విషయంలోనో, అంటే మంచి విషయాలు ఇందాక చెప్పలేదు, మంచి చెడు విషయాలు నువ్వు నిర్ణయం తీసుకోలేకపోతే
అవతల వాళ్ళు స్టబ్బన్ గా అన్నారు, ఠాట్ నువ్వు వీల్లేదు అన్నారు అనుకోండి, అప్పుడు మీరు సరే అని ఊరుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అనవసరమైన ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ చేయొద్దని చెప్పాను, మనసుని బాధ పెట్టుకోవద్దని చెప్పాను. ఎక్కడ మనసుకు బాధ కలుగుతుందో అక్కడ మౌనంగా ఉండండి. ఎక్కడ మీకు అధికారం ఉన్నదో, చెప్పే స్వాతంత్ర్యం ఉన్నదో, చెప్పగలుగుతారో అక్కడ మీ అధికారాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవాలి కదండి. అది కదా. ఆ, కాబట్టి అన్నిటినీ మీకు అనుకూలంగా అర్థాలు మార్చుకోకూడదు. మీరు చెప్పారు కదమ్మా, అందుకే ఏం మాట్లాడటలేదు. నేను ఎలా చెప్పాను అన్నది నీకు అర్థం కానప్పుడు అడగాలి. ఎస్, ఆర్గ్యుమెంట్స్ అప్పుడు వాళ్ళు సీరియస్ గా ఉన్నారు, నో నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, లేకపోతే ప్రవచనాలు వినడానికి వీల్లేదు అంటే మంచి విషయాల గురించి అని ఇదే చెప్తాను, వేరేది కాకుండా. అలా అన్నారు అనుకోండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. ఎందుకంటే బోధ అనేది సర్వకాల సర్వావస్థల యందు నీవు స్మరణలో ఉన్నప్పుడు నీకు స్ఫురణ రూపంలోనే కలుగుతుంది. బోధ మరలా వినొచ్చు. పిల్లలు మందేసుకోను అంటే కోపడో 2 ఏసో వేస్తారా వేరా? అప్పుడు వేస్తాను. ఫోన్లు అక్కడ అప్లై చేస్తారు. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఇంట్లో ఎవరిదైనా సరే మీకు కావాల్సిన ఈ విషయాల్లో దెబ్బలు అట్టలేదు, ఇప్పటికీ అన్నిటికీ ఊరుకున్నారు. చూసారా, ఇదే తేడా. మీకు కావలసిన విషయాల్లో దెబ్బలాడుతున్నారు, ఈ రోజుకి పట్టుబడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే ఏ విషయాల్లో అలా చేస్తున్నారో మీకు అవగాహన ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకటే ఉంటుందని మనం చెప్పగలం, నేను చెప్పలేను కదా, మీరు చెప్పలేదు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సందర్భం ఉంటుంది. అలా సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ సిచ్యువేషన్ లో మీరు ఎలా బిహేవ్ చేయాలి అంటే, మీరు నిరంతర నామస్మరణ శరణాగతి పొందినప్పుడు అది మీకు వస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థించుకునే ఆవశ్యకత ఏర్పడదు. ఎక్కడ మీరు ధైర్యంగా అలా కాదు ఇలా అని చెప్పగలుగుతారో అది అసలు. చెప్పగలిగి కూడా చెప్పలేదంటే అది మీ ఆలోచనే. కొన్నిట్లో చెప్పగలుగుతున్నారు, కొన్నిట్లో చెప్పలేకపోతున్నాం అంటే అది మీదే. ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదో తెలియటమే అసలైన సరెండర్నెస్, లేకపోతే గురువు మాట విన్నట్టు, లేకపోతే శాస్త్రం చెప్పు అద్వైత బోధ మీకు అర్థమైంది. ఇది అనుకోవచ్చు మీరు కన్ఫ్యూజన్ గా ఉంటుందండి, ఏమీ లేదు కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇవన్నీ మీ ఆలోచనలే. చెప్పగా అంటే ఎక్కడ చెప్పాలో అక్కడ మీరు ధైర్యంగా చెప్తున్నారు అంటే మీరు అనుకున్నప్పుడు, నేను నా ఉద్దేశం ఎక్కడ చెప్పలేరో అంటే మీరు అనుకున్నప్పుడు అక్కడ చెప్పటం లేదు, అక్కడ సమర్థింపులు కారణాలు వస్తాయి. ఎక్కడైతే ఎప్పుడు అసలు ఎక్కడ ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్ అయినా సమర్థింపు కారణం లేకపోతే అది భగవన్ నిర్ణయం. మీ నిర్ణయాలకు ఎప్పుడు మీకు కారణాలు ఉన్నాయి, సమర్థింపులు ఉన్నాయి, ఏం సందేహం లేదు, అందులో డౌట్ కూడా లేదు. కాబట్టి అప్పుడు నీకు ఆ ఆనంద రసం లభిస్తుంది. అంటే ఆ యొక్క నైవేద్య రసము భజన రసముగా అన్నాం. అదే కదా బ్రహ్మానందం అంటే, అదే. నా గురుదేవుని వాక్కు ఎంత అద్భుతమైనదో, నేను ఏ అవస్థలో ఉన్నా ఎక్కడ ఉన్నా అక్కడనే వారు నిజ దర్శనాన్ని అంటే అద్వైత దర్శనం చేయించగలరు. ప్రసన్నతను నిశ్చయమును భావన చేయమని వారు చెప్పారు. ఈ జగత్తంతా దానిలోని వస్తువులన్నీ పరమాత్మ అనుగ్రహములే కదా. ఆయనయే ఏకైక భోక్త, సర్వభోగ్యము ఆయనయే. అందరి రసము వాస్తవములో ఆయన రసమే. ఆ రసమును ఆయనయే స్వయముగా ఆస్వాదించుచున్నాడు. ఏ వస్తువు యొక్క రసమైనా పరమాత్మ రసమే. ఇట్లు స్మరించుట ఒక సాధన. రెండవ వస్తువు ఉన్నప్పుడు కదా, ఈ వస్తువు కేవలం పరమాత్మ మాత్రమే. పరమాత్మ ప్రసాదము మరుపునకు వచ్చినచో మనము మరలా స్మరించవలసినదే. స్మరణమునందు సందేహం ఉన్నచో మరలా నైవేద్యం పెట్టాలట.
అంటే సరిగ్గా ఉండలేదు, నీ అన్ని సరిగ్గా రుచి రాలేదు అనుకున్నప్పుడు మరలా వండి పెట్టాలి కదా, శుభ్రత లేదన్నా ఏదన్నా. అంటే ఎక్కడన్నా మీకు సందేహం వస్తే మరలా ఆ యొక్క దీక్షలు చేసుకోమని అర్థం ఇక్కడ. మీకు ఏదొచ్చినా సరే అదే కదా, నియమనిష్టలు పెట్టుకోండి, దీక్షలు పెట్టుకోమని చెప్పటం. మరలా స్మరణము నందు సందేహం ఉన్నచో మరలా అది సంభవం కానిచో పరమాత్మకే సమర్పించి ఊరుకోవటం. ఇప్పుడు స్మరణ చేసే సమయం లేదండి, నువ్వు స్మరణ చేయక్కర్లా. ఇగో స్వామి ఈ సిచ్యువేషన్ ఎదురైంది, నువ్వు చూసుకొని ఒక మాట అనుకోగలవు. ఎలాగూ అనుకుంటారు కదండి, మీ వల్ల కాందో లేకపోతే మీకు మీ ఆలోచన వెంటనే వస్తుంది కదా, గురువుకి చెప్పాలని కానీ గురువుకి చెప్పకూడదని కానీ ఏదో ఒక ఆలోచన వస్తుంది, అది సమర్థించు. రుచికరమగా అన్నపు ముద్దను చేతిలోనికి తీసుకోగానే ఆ చిన్ని భగవానుడు తన అరచేతిని చాస్తాడు. తన గుండెలపై నుండే ఆ చిన్ని చిన్ని ఎర్రని అరచేతులతో ఆ ముద్దను తీసుకుని ఆయన స్వీకరిస్తాడు. చిన్నపిల్లలు తినడానికి కంగారు పడతారు. ఈ విధముగా మంచి రుచి గల పదార్థములను తినిపించు. భావమే సర్వము. భావము గలవానికి ఎన్నటికీ విక్షేపం ఉండదు. భావం అంటే మంచి భావం అంటోయ్, మీరు మళ్ళీ ఏదో భావం అంటే సర్వము పరమాత్మే అన్న అసలైన భావం. సర్వము పరమాత్మ సమర్పించినది, ఏకైక కర్త అని ఇక్కడ చెప్పారు కదా, ఆయనే. కాబట్టి నేను ఎందుకురా దిగులు పట్టం, ఇదిగో స్వామి సిచ్యువేషన్ తీసుకో. కాబట్టి ఇలా అనటము సర్వకాలాల్లో కుదరదేమో, అందుకని ఎవరే నువ్వు నామస్మరణ చేయరా, కాబట్టి నీకు ఎదురైన ప్రతిదీ వహామి అహం అన్నాడు. కానీ నువ్వు స్మరణ చేస్తూనే ఉండు ప్రయత్నపూర్వకంగా, నీ పని అదొక్కటే చెయ్యి అంతే. మర్చిపోతావు మళ్ళీ చెయ్యి, మర్చిపోయావు మళ్ళీ చెయ్యి, చెంపలేసుకో, దీక్షలు పెట్టుకో, నియమాలు పెట్టుకో, నిష్టలు పెట్టుకో, నీ యొక్క అన్ని కూడా దాని అందే ఉండాలి, నీ భావం అదే అయి ఉండాలి, సర్వము అదే, నీ ఆలోచన పరమాత్మే. అప్పుడు మర్చిపోయే ఛాన్స్ ఎక్కడండి, ఉండదు. మర్చిపోతారు అనుకున్న వాళ్ళు కదండి అలారాలు పెట్టుకుంటారు, లేదా ఎవరికైనా చెప్పరా అంటారు, వీడు మర్చిపోయి వాడు మర్చిపోతే. కాబట్టి అలా ఉండరాదు, ఇచ్చే పరమాత్మకు గుర్తుంటే నువ్వు అసలు పరమాత్మ స్మరణలో ఉంటే నీ సర్వం ఆయనే వహామి అహం అన్నాడు. సరే పోని చెప్తేనే తృప్తి అంటే నువ్వు చెప్పుకోవటంలో దోషమేం లేదు, చెప్పేసే అయిపోయింది అక్కడ, ఇంకా నువ్వు దాని గురించి కంగారు పడదు. అయ్యో ఈయన విన్నాడా లేదా, ఈయనకు అర్థమైందా లేదా, గుర్తుందో లేదో, ఇన్ని ఆలోచించారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా అంటారు అవును మర్చిపోయా గుర్తు చేయవలసింది మీరంటారు. ఎందుకంటే వీడికి అనుమానం కదా, సందేహం ఉన్నచో మరలా అన్నారు. పోనీ మరలా చెప్పండి నష్టమేంటి, అక్కడ మళ్ళీ వేరే ఆలోచన, ఇక రకరకాలు అనుకోండి, మీ ఆలోచనలు మీకు తెలియంది కాదు కదా. భావముకు అంటే ఆ భావంలో ఒకవేళ ఏదన్నా అంటే ఆ సిచ్యువేషన్ లో చెడున్నా అది నీకు చెడు చెయ్యదు, నీకు మంచే చేస్తుంది. నువ్వు భయపడతావు, అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో, నాకు ఎంత నష్టం వస్తుందో ఏమిటో, ఇలా రకరకాలుగా నీ భావనలు ఉండవచ్చు కాదు. కానీ ఎప్పుడైతే అది పరమాత్మది అయిందో, అందుకే నైవేద్యం ఎందుకు పెట్టారండి, ఆ పరమాత్మ యొక్క చూపు పడితే అందులో ఏదన్నా దోషాలు ఉంటే తొలగిపోయి నీకు అనారోగ్యం కలగకుండా ఉంటుందని నైవేద్యాలు పెట్టమన్నారు. అందుకే ఏది తాగినా తింటున్నా ఏం చేస్తున్నా ఎక్కడిదైనా స్మరణ చేసి తీసుకోండి అన్నారు. ఒక మంచి అలవాటు. అందులోని చెడు ఎప్పుడైతే పరమాత్మ స్పర్శ కలుగుతుందో, అంటే అది చూపు కానివ్వండి స్మరణ కాని, వెంటనే అది మంచిగా మారుతుంది. నేను ప్రసాద భావనను ఎన్నడైనను విడిచిపెట్టను అని శిష్యుడు భావించుకున్నాడు. గురువు గారు చెప్పిన దాన్ని అవగాహన చేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు, దాన్ని అమలు పెడతాను అనుకున్నాడు. విక్షేపానికి ఉనికియే లేదు, అజ్ఞానము మోహము లేక మూర్ఖత్వము దాని పుట్టినిల్లు. నీవు దానిపై విజయాన్ని సాధించి ఆనందంగా ఉంది.
ఇదే నీ యొక్క సహజ స్వరూపం. విక్షేపం నీ సహజ స్వరూపం కాదు. అంటే చెడు ఆలోచన కానివ్వండి, ఏమైపోతుంది అన్న వేవరింగ్ కానివ్వండి, డిప్రెషన్లు కానివ్వండి, ఇవి ఏవి నీవి కాదురా. ఆనందమే నీ యొక్క సహజ లక్షణం. ఆనందంగా ఉండటమే నీది అని చెప్పబడి. మనస్సు కల్పనల ముద్ద. నిద్రలో విలీనమై ఉండే కల్పనలు స్వప్న జాగ్రత్త అవస్థలలో పైకి లేచును. ఏ వస్తువులకు ఘటనలకు పరస్పర సంబంధము లేదో మనస్సు వాటికి లేనిపోని సంబంధమును అంటగట్టి వ్యవహారానికి సంబంధించిన ఒక విశాలము జటిలమైన పరంపరను తయారు చేస్తుంది. అప్పుడప్పుడు ఈ కల్పనల జాలములో పూర్తిగా చిక్కుకుంటారు. ఆ చిక్కు నుండి తప్పించుకొనుట కఠినం. అనేక పర్యాయాలు ఈ విధముగా జరుగుతూనే ఉండును. ఒక్కొక్క రోజు మనస్సు యొక్క కల్పనలు చాలా మనోరంజకముగాను లాభప్రదంగా ఉంటాయి. తరువాతి కాలంలో వాటిని స్మరించినప్పుడు కూడా మనస్సునకు మనస్సునకు ఆహ్లాదం కలుగుటయే కాక లాభదాయకం కూడా ఉంటుంది. ఒక రోజున బ్రహ్మముహూర్తం నందు మనోవృత్తులను నిరోధించి సంకల్పం లేకుండా శాంతభావంతో కూర్చోవాలని అనిపించినప్పుడు మనస్సు స్థిరత్వం వైపుకు దారితీస్తుంది. ఇక్కడ అతను అంటే ఆ ఈ యొక్క గ్రంథాన్ని రాసిన అతను కొంత తన యొక్క అనుభవాలు తను చేసినవి కూడా చెప్పాడు. సరే, ఆయన చేసినవి చెప్పి వినడం వల్ల మీకు వచ్చే మీరు పొందే ఉపయోగం లేదు కాబట్టి అది మీరు. బట్ ఈ మనస్సు యొక్క కల్పనలు గురించి వీటి గురించి ఇవాళ కొత్తగా అసలు మీకు చెప్పవలసిన ఆవశ్యకత అసలు లేనే లేదు. అది ఎంతటి భయంకరమైన భ్రమలను కల్పించుకుంటుందో ఎలాగో ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ కల్పనలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అనేకమైన ఆలోచన పరంపరలు, ఊహాగానాలు ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి ప్రతి వారి మదిలో. అందులో ఏం సందేహం ఏం లేదు. అంటే నిశ్చలతో బుద్ధి నిశ్చయం కలగనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆ మనస్సులో రకరకాలు ఓ సినిమా తయారవుతుంది. ఇక్కడ ఆయన ఒక కథలాగా ఎలాగైతే ఆ వశిష్ఠ రామాయణంలో కొన్ని కల్పనలు జరిగి ఆ కల్పనలో అతను కొన్ని సంవత్సరాల కాలం ఉండిపోతాడు. ఆ కల్పనలో అతను పెళ్లి చేసుకోవటము ఇలాంటివన్నీ ఏవేవో కథలు మీరు విన్నారు అవన్నీ కూడా. అలాగే ఇక్కడ కూడా ఈ కల్పనలన్నీ అతనికి ఒక కల్పన కలిగింది అలాగా. సో మీకు కలగలేదని అనడానికి లేదు. సినిమా కాకపోతే ఇంకోటి జరిగిన విషయమో జరగబోయే విషయమో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. జీవనం యొక్క ఉద్దేశం ఏమిటి అని ఈ నేను ప్రశ్నించింది. స్వతంత్రమగు జీవనమే లేదు, ఉద్దేశం ఎలా ఉంటుంది? ఎవరైతే నన్ను ప్రకృతి ఒడిలో నుండి ప్రకటన చేసి అస్తిత్వాన్ని ఇచ్చి నన్ను ధరించి ఉన్నాడో వాడు నన్ను ఎట్లు నాట్యం చేయిస్తే నేను అట్లు నాట్యం చేస్తాను. నేను ప్రతి చేష్టను వాని ఆదేశం అనుసరించే చేస్తాను. దాని వలన ఆయన సంతోషిస్తాడా అంటే అది నాకు తెలియదు. ఆయనను సంతోషపెట్టే ప్రయత్నము చేయుచున్నానని నేను అనుకోవటం లేదు. ఏ ఉద్దేశము లేదు. అంటే నేను యొక్క ఆలోచన ఈ విధంగా ఉండాలి. ఎవరైతే నాకు ఐడెంటిటీ ఇచ్చారో వాడి ప్రకారమే నేను నడుస్తాను తప్ప నాకంటూ సొంత అభిప్రాయాలు ఆలోచనలు ఇవి ఏవీ లేవని చెప్తాను. సొంతంగా వేరే ఏం లేవు. నీకు మరణం సంభవిస్తే దుఃఖం లేదా అంటే అసలు నేనంటూ ఉంటే కదా నాకు మరణము, దాని వల్ల నా దుఃఖము. అన్ని కూడా ఆయన ఇచ్చయే. సర్వము ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతున్నప్పుడు అంటే నేను అనేది కూడా ఆయనే.
కాబట్టి నాకంటూ విడిగా ఐడెంటిటీ లేదు కదా. ఒట్టిగా ఇక్కడ వ్యవహారం కోసం నాకు నువ్వు చెట్టు లేదా ఇది పురుగు అలా వేటికి వాటికి ఆ ఐడెంటిటీ ఉంది. అంతే తప్ప ఐడెంటిటీ తోటి వాడు స్వతంత్రంగా వాడు వ్యవహరించలేడు. అయితే ఈ మానవుడు జీవుడు అనేవాడు నేను అని స్వతంత్రంగా వ్యవహరించటం వల్ల వాడికి నానా గోలలు, నానా బాధలు, ఏడుపులు ఇవన్నీ కూడా. కాబట్టి జీవనము మృత్యు అనేవి ఎక్కడున్నాయి? ఆయన యొక్క ఇచ్ఛ మాత్రమే కలదు. జీవనమునకు మృత్యువునకు తేడా ఎక్కడున్నది? ఎక్కడా లేదు. సుఖ దుఃఖముల కల్పనయే ఉదయించదు. ఇక్కడ ఈ యొక్క పంచభూతాలు కూడా మాట్లాడాయని చెప్పడం జరిగింది. సరే, ఏవైనా సరే పంచభూతాలైనా మొదటిది పృథివీ, తర్వాత జలం అన్నాడు. తర్వాత జలం కూడా అలాగే చెప్పింది, నాకేం ఐడెంటిటీ లేదు, ఆయన ప్రేరణ చేతే నేను మేఘాల నుంచి పర్వతాల అలా నేను ప్రవహిస్తూ ఉంటాను. నన్ను ఎవరైతే చేశారో వారికి మాత్రమే ఈ రహస్యాలు తెలుస్తాయి తప్ప వేరే వారికి తెలియదండి. అలా ఏవి కూడా అంటే ఆ పరబ్రహ్మము చే సృష్టించబడిన ఈ పృథివీ, జలము, ఆకాశము ఇవన్నీ కూడా ఏవి కూడా మాకేమి ఇది లేదు, అంటే సొంత అభిప్రాయాలు మాకు లేవు. దుఃఖము అనేది ఎలా కలుగుతుంది కాబట్టి మాకు అవన్నీ ఏమీ లేవు, అన్నీ సమానమే మాకు అని చెప్పాయి. అగ్ని వచ్చింది, అగ్ని కూడా అలాగే చెప్పింది. ఎవరికి ఎంత కావాలంటే అంత వేడిని, కాంతిని జనులు నా వద్ద నుండి పొందవచ్చు. వాయువు, జలము, పృథ్వీ మొదలగు వాటిని నేను వినియోగించుకుంటాను. నాకు కర్తృత్వం లేదు, దీని యందు నాకు ఆసక్తి లేదు అంది అగ్ని కూడా. అంటే ఆ పరబ్రహ్మం చే సృష్టించబడిన ఈ పంచభూతాల గురించి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ మీకు ఇంత ముందు వచ్చిందే, కాకపోతే ఇక్కడ అవి మాట్లాడుతున్నట్టుగా ఒక 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 నాటకం లాగా క్రియేట్ చేశారు అనుకుందాం. ఈ నేను ప్రశ్నిస్తోంది అనమాట వీటన్నిటిని, ఏమిటి మీరు అని. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎవరి కోసం చేస్తున్నా అడిగితే అసలు నేను అనేవాడిని లేను కదా, నాతో చేయించేది అన్ని కూడా ఆ పరబ్రహ్మమే అని చెప్పి. శక్తి కూడా ఆయనదే, అది కూడా నాకు తెలిసింది. కాబట్టి నాకంటూ ఏం లేదండి. మళ్ళీ వాయువుని పిలిచాడు, వాయువు కూడా అలాగే అంది. అయితే అందుకనే ఇక్కడ వాయువు, ఆకాశము, పంచభూతాలు వేటిని పిలిచినా, వేటిని ప్రశ్నించినా వేటికి కూడా స్వతంత్రత అనేది లేదు. అన్నీ కూడా ఆ పరబ్రహ్మం యొక్క శక్తి వల్లే నడుస్తున్నాయి. అవి ఎలా చేస్తే అలాగా, అంతే తప్ప అక్కడ ఇంకొకటి జరగడానికి అంటే ఎక్కడున్నది? స్వతంత్రంగా ఏది వ్యవహరిస్తుంది? ఏది వ్యవహరించడానికి లేదు. అవన్నీ కూడా ఆ బ్రహ్మనేతితో ఉన్నాయి కాబట్టి వాటికి మరణము గాని, అంటే నశిస్తామని గాని, ఉన్నామన్నా అహంకారం గాని ఇలాంటివన్నీ ఏవీ లేవు. తాను ఒక్కడే అయినా 5 రూపములలో ప్రకటమయ్యాడు. మనస్సు అహంకారం యొక్క ప్రేరణచే దానిని అది అంటే ఇవన్నీ కూడా జలము, ఇవన్నీ కూడా ఒట్టిగా ఒక భావనగా, మీరు లేని వాళ్ళతో మాట్లాడరండి అలాగే. కాబట్టి ఆ ఉన్నది ఆ పరమాత్మే. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదే పరమాత్మ నుండి శక్తిని పొందేది అని ప్రాణం చెప్పింది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఇచ్చాడు, కానీ వీటన్నిటి వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఒట్టిగా చదువుకోవటమే తప్ప. కాబట్టి ఇక్కడ అన్ని కూడా ఇలా మళ్ళీ తర్వాత తన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని కూడా అతను ప్రశ్నించాడు. అప్పుడు అందరూ కూడా అంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని కూడా పరిపూర్ణమైన ఆ విశ్వాసము పరమాత్మ ఎందు ఉన్నాయని చెప్పి
వాటి వల్లే మేము పనిచేస్తున్నాం తప్ప పరబ్రహ్మం యొక్క శక్తి వల్లనే మాకంటూ స్వతంత్రంగా ఏది లేదని చెప్పాయి. సో ఇలాగా ఏదైనా సరే ప్రియమైనవైనా అప్రియమైన వస్తువులని అన్నా అవి వినాశమును పొందే తీరుతాయి, ఇంద్రియములకు మరణ శిక్షయే అని వాక్కు పలికిందిట. జీవించి ఉన్న దానికి మరణము కూడా తప్పదు. జీవనములో మృత్యువులో ఒకే రసమును అనుభవించుటయే ప్రతి వ్యక్తి యొక్క భాగ్యము. కానీ ఈ మృత్యువు ప్రస్తుత జీవనము కంటే సుందరమైనది. అందరూ సావధానులు కండు నా ఆజ్ఞ ఈ క్షణము నుండే అమలులోకి వచ్చు. వాక్కు అక్కడే అవాక్ అయిపోయిందిట. ఇంద్రియాలన్నీ తమ స్థానాల్లో కదలకుండా ఉండిపోయాయి. అక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం మినహా ఎవరూ లేరు. ఈ నేను అనేవాడు చూస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారు అంటే ఇంద్రియములకు స్ఫూర్తి లేకుండా పోయినప్పుడు ఇతరమును గురించిన జ్ఞానమును పొందే మార్గం ఏది? అవన్నీ జడాలయ్యాయి. జడమైనప్పుడు మీలో భావన కలుగుతుందా? గాఢ నిద్రలో భావం కలిగిందా? ఆలోచన కలగలేదు కదా. ఇదే నేను స్వరూప శూన్యం అవుతున్నాను అని మనస్సు చెప్పిందిట. నీకు వాస్తవముగా ఉనికి కలదా అంటే బుద్ధి నవ్విందిట. వాసనల సముదాయమే నేను అందిట బుద్ధి. నా లోపల భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించిన కోట్లాది వాసనలు ప్రోగుబడి ఉన్నాయని మనస్సు బదులు చెప్పింది. కానీ వాసనలను పూర్తి చేసే ఇంద్రియములు ఇప్పుడు జడాలయ్యాయి కనుక అవి నశిస్తాయని బుద్ధి పలికింది. చూసారా ఎంత చక్కగా చెప్పిందో. అవన్నీ జడం చేసుకుంటే బుద్ధి కూడా నశిస్తుంది. ఇంకా బుద్ధి పని ఎలా పనిచేస్తుందండి? లోపల మీరేవో దాచుకున్నప్పుడు కదా అది పనిచేస్తుంది. అదే చెప్పారు. కాబట్టి బుద్ధి నవ్వుతూ చెప్పిందిట, వాసనల సముదాయమే నేను. నా లోపల భూత భవిష్యత్ వర్తమానములకు సంబంధించిన కోట్లాది వాసనలు ప్రోగుపడి ఉన్నాయి. కానీ వాసనలను పూర్తి చేసే ఇంద్రియాలు ఇప్పుడు జడాలు, కదలలేవు. కాబట్టి అవి నశిస్తాయని చెప్పిందిట. అవి జీవించినంత వరకు నేను వేచి చూచేదను. నేను ఈ సమయంలో అంటే మనస్సు అంటుంది సమయంలో శూన్యుడని వలె అగుతున్నానులో సందేహం లేదు. మరి ఇహ బుద్ధి కూడా లేనప్పుడు మనస్సు ఎక్కడి నుంచి వస్తుందండి? రాదమ్మా. కాబట్టి నాకేమో మరణించాలని లేదు. నేను శూన్యుడను కాను, నన్ను రక్షించందిట. అప్పుడు బుద్ధి చెప్తుందిట, ఇప్పుడు నిన్ను రక్షించుట సంభవం కాదు. నీవు నిన్ను మాత్రమే కాక సంసారం అంతా నీ క్షోభ పెట్టావు. నీవు ఎవనికి చెంది ఉంటివో చూసారా, మనసుని తిడుతోంది. వానికి తెలియవైతివి. నీవు యంత్రమై ఉండి యంత్రం వల్లే ప్రవర్తించలేదు. జీవనము మృత్యువుల సమత్వంలో నీవే వైషమ్యమును ఆరోపించి దానిని దృఢము చేసితివి. నీవు అమృతమును విషముగా మార్చావు. నీవు నశించిపోవుటయే నీ అపరాధమునకు సగిన శిక్ష. నీవు బాధ్యత. ఎంత బాగుంది కదా. అవి వాటి అంటే ఇండైరెక్ట్ గా అర్థమైంది కదా. ఇండైరెక్ట్ గా చూస్తుండగానే మనస్సు యొక్క నీడ కూడా అక్కడ లేకుండా పోయింది, నశించిపోయింది. ఇంకేముంది అక్కడ? ఆ ఇంద్రియాలన్నీ జడాలైపోయాయి. మనసు ఎక్కడ ఉందండి? గాఢ నిద్రలో లేదు కదా. అదే చెప్పారు, చూచుచుండగానే అది నశించిపోయింది. కేవలం అతడ బుద్ధి అహంకారం మిగిలా. ఇప్పుడు కేవలము చూచుచుంటిని. బుద్ధి అహంకారముతో ఇలా అందిట, ఇప్పుడు నీవు నేను ఇద్దరమే ఉన్నాం. నా జీవనము నిన్ను మాత్రమే ఆశ్రయించి ఉన్నది. నీవు లేనిచో నేను లేను. నేను ఆయన ఐడెంటిటీ ఉన్నప్పుడే కదండి బుద్ధి. ఐడెంటిటీ లేనప్పుడు బుద్ధి ఎక్కడుంది? ఉండదమ్మా. నీవు లేనిచో నేను ఉండజాలను. ఇంతవరకు యథాశక్తిగా నీకు సేవను చేశాను, కానీ నీవు నాకు నీ రహస్యము చెప్పలేదు. ఎవని జీవనము సమర్పితమో నీవు వానిని ప్రశంసించితివి. ఎవనిలో అహంత, ఆసక్తి, మమత ఉండేనో నీవు వానికి శిక్షను విధించావు. కానీ నీ జీవనము సమర్పిత జీవనమేనా? ఆ వ్యక్తులు చేసిన అపరాధమునే నీవు చేయుటలేదా? నీ వద్ద ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా అని ప్రశ్నించిందిట నేను బుద్ధి. అప్పుడు అహంకారం చెప్తోంది, నీ ప్రశ్న మన ఇద్దరికి కూడా క్షేమకరం కాదు. నేను కావాలనే ఈ రహస్యాన్ని దాచాను. రహస్యం తెలిసినచో
నీవు ఉండవు, నేను ఉండను. అమ్మ. రహస్యం మీ అందరికి కూడా తెలుసు కదా ఇప్పుడు ఏమిటో. అమ్మ. ఇది నీవు చెప్పిన దానికే విరుద్ధముగా ఉన్నది. జీవితము మృత్యు అని వాటిలో సమత్వం అనే పాఠాన్ని నీవు ఇప్పుడిప్పుడే బోధించావు. మనమిద్దరము కూడా నశించుట నాకు అంగీకారమే, కానీ మనము సత్యజ్ఞానం నుండి వంచితులమవుట నాకు అంగీకారం కాదని. అంటే పరబ్రహ్మముగా అవ్వాలి కానీ ఇలాగ నశించటం నాకు ఇష్టం లేదని చెప్పింది బుద్ధి. బుద్ధే కదండి, బుద్ధి ప్రచోదయాత్. అదే అమ్మ. కదా, బుద్ధి సక్రమంగా ఉంటే జ్ఞాన స్థిరత్వం పొందడానికి పెద్ద టైం పట్టదు. బుద్ధి అమ్మ. దారిలోకి వెళ్ళింది కాబట్టే కదా బుద్ధి ఆ కర్మేంద్రియాలని వీటన్నిటిని పట్టుకుంది కాబట్టే అసలైన జ్ఞానం లభించటం లేదు. అమ్మ. కాబట్టి ఆత్మనాశనమునకు ఏల పూనుకొనవలెను అని అహంకారం ప్రశ్నించింది. ఆత్మజ్ఞానమే లేని చోట ఆత్మనాశనం అనగా ఏమి? ఆత్మజ్ఞానం కలవాడు ఎందులకు అనే ప్రశ్నను వేయవచ్చు, కానీ నా ప్రశ్న ఎందులకని కాదు, ఏమిటి అనేది అని బుద్ధి అంది. అహంకారం ఇలా చెప్తా, సరే అలాగే తెలుసుకో, ఇదంతా నాటకం. ఇంద్రియములతో కూడి రమించుట, బుద్ధితో కూడి ఆలోచించుట, అంటే నీతో అని అంటున్నాడు, బుద్ధితో చెప్తున్నాడు ఇవన్నీ. వికసించి కూర్చుంటుట, నిద్రించుట అనే సర్వము నాకు ఒక లీల. ఇదంతా కేవలం దాంభిక ప్రదర్శనము మాత్రమే. సర్వమును నేనే చేసిదిని, కానీ నేనేమి కానే కాను. నేను శూన్యమును మాత్రమే. నేను కేవలం ప్రతీతిని మాత్రమే. నేను లౌకికులలో వ్యవహారమునై ఉన్నాను, సాధకులలో సాధన రూపంలో స్థిరముగా ఉన్నాను. పరము క్షమిత పరమార్థ జ్ఞానం కలవారిలో పరమార్థిని అయి ఉన్నాను. కొందరు నన్ను పూజించారు, మరికొందరు తిరస్కరించారు, కానీ నేను వ్యవహారికుడను కాను, ప్రాతిభాసికుడను కాను, నేను పారమార్థికుడను కానని వేరుగా చెప్పాలా? నేను లేనే లేను, నీవు చూడు నేను లేను. అప్పుడు బుద్ధి చూసేసరికి అక్కడ అహంకారం లేదుట. బుద్ధికి ఏం చేయాలో పాలు పోలేదు. అరే, ఏదైతే సర్వమును చేశానో అది ఏమి కానే కాదు. ఆశ్చర్యము అట్లయినచో ఈ సర్వమును ఏల చేసినట్లో సరే, ఈ సర్వమును చేయకపోయినట్లయితే నేను ఈనాటికి కూడా అదే ప్రతీతులలో చిక్కుకొని ఉండేది దానము. సత్యమును తెలుసుకున్న ఈ అవకాశమే వచ్చి ఉండేటిది కాదు. కర్మను చేసినప్పుడు మాత్రమే కర్మను చేయరాదనే బోధ కలుగుతుంది. అమ్మ. గదా పనులు చేసినప్పుడే కదండి చేయకూడదని అనిపిస్తుంది, కానీ చేయకుండా ఉండలేరు. అది వచ్చిన బాధ. అమ్మ. అమ్మ. అయ్యో రామ. కాబట్టి కర్మ చేసినప్పుడు మాత్రమే కర్మను చెయ్యరాదనే బుద్ధి కలుగుతుంది. అహంకారం చేసినది సరియే, అది ఏది కాదు. నేను కూడా ఏది కాను, అది లేనిచో నేనెలా ఉంటాను? వాస్తవంలో నేను కూడా ఏది కాదంది బుద్ధి. ఇహ ఈ నేను చూస్తున్నాడు కదా, బుద్ధి కూడా లేదు, కానీ ఈ నేను చూస్తూనే ఉన్నాను. ఏదీ లేదు, అయినా చూస్తున్నాను. ఇంతటి విశాలమగు ప్రపంచం యొక్క ఉనికిని లేకుండుటను రెండిటిని నేను చూశాను. పంచభూతములు, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం మాత్రమే గాక సకల దృశ్య ప్రపంచము నా కన్నులెదుట నాట్యము చేసి అదృశ్యమైనది. నేను దాని కార్యకారణ అవస్థల రెండిటినీ కేవలం చూస్తూనే ఉన్నాను. అంటే ఈ ఆత్మ అసలైనది. కానీ ఈ చూచుట ఎట్టిది? చూచేవాడను నేను ఎవరిని? ఇవన్నీ ఉండేవే అయితే ఈ అభావము కలిగేది కాదు, కానీ ఇవి లేని సమయంలో వీటి అస్తిత్వమును గురించి సందేహం కలుగును. సందేహం అననేలా లేనే లేవు. అట్లయినచో ఎవరు దీనిని చూచుచున్నారు? నన్ను నేనే చూచుచున్నానా? బాగుంది. కర్త కర్మ అవుతుందా? కర్త కర్మ కాలేదు. సాక్షి సాక్ష్యము కాదు కదా. కర్త కర్మ, సాక్షి సాక్ష్యం అనే రెండు ప్రతీతి మాత్రములే. నేను అనే పదమునకు లక్ష్యార్థమగు సద్వస్తువు. ప్రతీతి కానవచ్చుట, అప్రతీతి కానరాకుండుట అనే రెండిటికి అధిష్టానం. వస్తువు అనే దృష్టిలో సర్వము అదియే. కేవలము నేను మాత్రమే ఉన్నాను. ఇహ ఆలోచన అక్కడికి వచ్చి ఆగిపోయిందిట. నేను స్థిరముగా చలనము లేకుండా ఉన్నాను. ఆ సమయం ఒక స్ఫురణ నాకు లేకుండెను. నేను చూసేసరికి, అంటే ఇతను తన యొక్క అనుభవాలు అది చెప్పాడనమాట. అలాగా ఇక్కడ నేను అంటే ఆత్మ అని అర్థమైంది కదా. సరే, ఇవన్నీ అయ్యేసరికి అతనికి
జ్ఞానోదయం కలిగింది. కాబట్టి కల్పనలో పరమార్థంతో పాటుగా వ్యవహారములకు సంబంధించి అనేకములకు స్వీకార యోగ్యములకు విషయములు కలవని నాకు స్పష్టమైనది అన్నాడు. అంటే ఈ కల్పనలో పరమార్థంతో పాటుగా వ్యవహారములకు సంబంధించిన అనేకములు ఆయనకి తెలిసింది. ఎందుకంటే పంచభూతాలు మాట్లాడాయి, ప్రాణం మాట్లాడింది, మనస్సు, బుద్ధి అన్ని వాటి యొక్క వివరణ. అంటే అతని నిద్రలో అంటే ఇక్కడ నిద్ర అని కాదు, అతను ఒక ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు వీటి గురించిన విచారణ చేశాడు వివేకంతో. అంటే ఒక్కొక్క దాన్ని విడివిడిగా పంచభూతాలని, తన ప్రాణాన్ని, వీటన్నిటిని విడివిడిగా అతను ప్రశ్నించడం మొదలుపెట్టి ఆ సమాధానాలు, ఇక్కడ పంచభూతాలు నిజంగా వచ్చే సమాధానాలు చెప్పలేదు, అన్ని అతనిలోనే ఉన్నాయి కాబట్టి అతనికి అతనే సమాధానం. అందుకే వివేకంతో సమాధానం చెప్పుకున్నాడు తనకి తాను. ఇవన్నీ కూడా నశించేవే, ఆ ఆఖరికి మిగిలిందే ఆత్మ మాత్రమే. అంటే ఇక్కడ ఏవి లేవు. ఏది లేనప్పుడు ఐడెంటిటీ ఎక్కడుందండి మీకు? ఐడెంటిటీ లేదు, జడం అయిపోయింది శరీరం కూడా. కానీ ఆత్మ ఉన్నది, అది సర్వము ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలిసిందిగా అతనికి ప్రాణము, ఇంద్రియములు మొదలగునవి తమ వైషమ్యములను, ద్వంద్వములను విడిచిపెట్టి పంచభూతములతో సమానంగా యంత్రముల వలె వ్యవహరించినచో వాటిని నిరోధించవలసిన ఆవశ్యకత ఏ లేదు. స్వయముగా నిరుద్ధములై ఉన్నాయి. ఇవి సమర్పిత భావంతో పనిచేయనప్పుడు వాటిని నిరోధించుట తప్పనిసరి. ఈ ఆవశ్యకతయే ఇక్కడ బోధలో చెప్పబడింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక యంత్రముల వలె. అందుకే మీ ధర్మాన్ని చేయండి అంతే, ఇంకేది చేయక్కర్లేదు. ఈ ధర్మాన్ని మీరు చేస్తే తప్పకుండా అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పటం అనమాట. వేరే ఏం లేదు. అన్ని ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, అన్ని పనిచేస్తాయి. ఏవి పని చేయకుండా ఏం పోవు, ఉంటాయి, మీ దగ్గరే ఉంటాయి. శరీరం నశించే వరకు మీ దగ్గరే. కాకపోతే అవి అధీనంలో ఉండాలి తప్ప వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి ప్రవర్తించరాదు. అంటే వాటికి మీరు లొంగిపోయి ఉండరాదు అని స్పష్టంగా చెప్పారు. వాటికి మీరు లొంగిపోతే ఏం జరుగుతుందో తెలుస్తోంది కదా. కాబట్టి ధైర్యం ఉంటుంది, అప్పుడు ధైర్యం ఉండదు. మీరు వాటికి లొంగినప్పుడు ధైర్యం ఉండదు. అవి మీకు లొంగినప్పుడు మీకు ఆ యొక్క ధీరత్వం వస్తుంది. కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ ధీరత్వం మీలో కలుగుతుంది. ఆ ధీరత్వం కలగాలని ఆయన చెప్పేది. ఇంత ఇప్పుడు వివరంగా అలా కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఇలా ప్రవర్తిస్తున్నాయి, అలా ప్రవర్తిస్తున్నాయి అని కూడా అలా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏవి ఎలా చెప్పినా పరమ సత్యం తెలుసుకోవటం ఒక్కటే అసలైనది. ఆ పరమ సత్యం తెలియనప్పుడు ఎన్ని తెలిసినా కూడా ప్రయోజనం లేదు. బాహ్యంలో ఎన్ని ఎన్ని తెచ్చినా అన్ని నశించేవే, నశించనివి అంటూ ఇక్కడ ఏదీ లేదు. కాబట్టి నీ దేహము నేను అన్న ఈ భ్రాంతి నశించే లోపల నీవు అసలు నేను తెలుసుకుని ఆనందంగా అని చెప్తున్నారు ఇక్కడ. ఉద్దాలకుడు గురించి చెప్పారు. ఇక్కడ ఉద్దాలకుని సాధన సమాధి చెప్పారు. ఏ వస్తువు సాక్షాత్కరించిన తరువాత జన్మ మృత్యువుల చిక్కుబడి సమాప్తమవుతుందో, శోకమోహముల ఉద్వేగము నామమాత్రమైన లేకుండా నశించునో అట్టి ఆ వస్తువు ఏది? ఇతను ఉద్దాలకుడి యొక్క విచారణ ఇలా చేసుకున్నాడు. అతనికి ఈ సంసార వాసనలు చాలా తక్కువగా ఉన్నాయి. మౌనంగా ఎక్కువగా ఉండేవాడు. శాస్త్రవిహితమవు కర్మలను అనుష్ఠించుటచే ఆయన అంతఃకరణం పరిశుద్ధమైంది. పరమాత్మ సాక్షాత్కారానికి తహతహలాడాడు. ఈ విధంగా అతను తన యొక్క వైరాగ్యాన్ని పెంచుకున్నాడు. అప్పుడు ఈ యొక్క విచారణ జరిగింది అతనికి. ఏ పదమునందు భోగవాసనలన్నీ శాంతిల్లునో, ఒక్క సంకల్పమైనను మిగిలి ఉండదో
ఈ పనిని చేసినాను, కానీ ఈ పని ఇంకా చేయవలసి ఉన్నది అనే కర్తవ్య బుద్ధి నిశ్శేషముగా దూరమగునో అట్టి పదము నాకు ఎప్పుడు లభిస్తుంది. సంసారంలోని జనులు దేనిని చాలా గొప్పదిగా భావించి దేనిని పొందట కొరకే తమ జీవనాన్ని వ్యర్థం చేస్తున్నారో, కృష్ణ అనే నది యొక్క సుడిగుండంలో గిరగిరా తిరుగుచున్నారో, అట్టి ఈ సంసారము ఉపహాసము చేయదగినదిగా తెలుసుకొని దాని తెరను త్రోసిపుచ్చి సంసారమంతయు బాల్య చేష్టల వలె భాషించే అట్టి అఖండ స్థితిని నేను ఎప్పుడు పొందుతాను? ఈనాడు మనస్సు సంసార పుయ్యాలలో ఊగుతూ ఒకప్పుడు భయపెడుతూ మరి ఒకప్పుడు ఏడుస్తూ ఇంకో సమయంలో నవ్వుతూ మరో సమయంలో మూర్ఛను పొందుచున్నది. సంసారం యొక్క సంక్షోభములో పరమాత్మ ధీర గంభీరుడై స్థిరముగా ఉన్నాడు. నా మనస్సు కూడా అట్టి స్థితిని ఎప్పుడు పొందుతుంది? నేను సంసారం విషయంలో నిద్రిస్తున్న వాడనై ఆ అంతరాత్మ యందు అనంత జాగరణలో ఉండే క్షణము ఎప్పుడు వచ్చును? ఆ జాగరణలో నిద్రను ఊహించుటైనను సంభవము కాదు. నేను ఏది చూస్తే అది చిన్మయం అవుతుంది. నా దృష్టి చిన్మయం అవుతుంది. నేను చిన్మయుడనవుతాను. అంతేకాదు నేను అది అనే భేదం ఉండదు. కేవలము చిన్మయుడనై ఉంటాను. ఆ అనంత ప్రకాశము పై కాలం యొక్క ప్రభావము ప్రసరించదు. ప్రసరించే మాట అటుంచి కాలము యొక్క ప్రభావం ఉండనే ఉండదు. దేశ విదేశముల ప్రసంగమైనను దాని యందు ఉండదు. దాని యందు నా నా నిషేధం అంటే నాది నావి అవన్నీ నా నిషేధం అన్నమాట. నా అనే అక్షరం అంటూ నిషేధించవలసినది ఏమీ ఉండదు. అన్ని ఆశ్చర్యములకు పుట్టినిల్లకు ఆత్మ అనగా నేను మిగిలి అంటే నేను అసలైన నేను మిగిలియుందును. ఎంతటి గొప్ప శాంతి కదా అది. దాని యందు కోరిక గాని కోరిక నిరాకరించిన మనస్థితి కానీ ఉండదు. అట్టి స్థితిని పొందాలనే కోరిక ఈనాడు కలదు. అది కూడా అప్పుడు అంతర్ధానం అవుతుంది. అంటే ఆ జీవ బ్రహ్మైక్యం అనే కోరిక మొదట ఉంటుంది, పొందిన తర్వాత ఇంకా ఉండదు అని అర్థం. రాను రాను అది మీరే అని తెలిసిన తర్వాత కోరికలాగా ఉండకుండా ఆ స్థితిలో స్థిరంగా ఉండాలని మీ సాధన. ఆమె. ఈనాటి ఈ అంధకారమయమగు జీవనము మనోరథములనే గుడ్లగూబలకు విశ్రాంతి స్థానముగా ఉన్నది. అది అప్పుడు జ్ఞానసూర్యుని ప్రకాశముచే పరమోజ్వలముగా ఉంటుంది పొందినప్పుడు. ఈ శరీరము ఆ సమయములో ఏదో ఒక గుహలో రాయి వలె పడి ఉండును. అంతఃకరణమైతే పరమాత్మలో విలీనమైపోతుంది. అవునవును, ఆ సమయంలో అందమగు పక్షులు నా తలపై గూళ్లను కట్టుకుని గుడ్లను పెట్టును. ఆ పక్షుల పిల్లలు నా శరీరముపై ఆటలాడుతాయి. కానీ నేను నిర్వికల్ప సమాధిలోనే ఉంటాను. ఈ విధముగా అతను ఆలోచిస్తూ అప్పుడప్పుడు ఆయన మనస్సు శాంతంగా ఉండేదిట. అప్పుడప్పుడు గడుచుచున్న జీవితంలోని వైషమ్యములు గ్రహించటం వలన మనసులో ఉద్వేగం కలిగేది. సహజముగా చంచలమైన మనస్సు అప్పుడప్పుడు ఆయన్ని ప్రశాంతంగా కూర్చొనిచ్చేది కాదు. ఇవన్నీ మీ భావనలు మీవే గాని సంతోషించడానికి లేదు. ఇక్కడి నుంచి ఆయన పరమాత్మ అయ్యాడు. అంతేగాని ఆయనకు కూడా అయిందండి మాలాగే ఆహా అని సంతోషించడానికి కాదు ఇది చెప్పేది. ఆయన ఇలాంటివన్నిటిని దాటగలిగారు అని చెప్పడానికి ఇవన్నీ ఇన్స్పిరేషన్. ఇది మనసు భోగముల వైపుకు మళ్ళినప్పుడు ఆయన దానిని నిగ్రహించి అంతర్ముఖము చేసేడివాడు. చూసారా, నిగ్రహించి అంతర్ముఖం చేసేడివాడు భోగముల వైపు. మానసికములకు కల్పనలను విజృంభించి ప్రవహించినప్పుడు ఆయన వాటిని శాంతము చేసి ఒకే భావనందు స్థిరముగా నిలబెట్టాడు. చూడండి, ఆయన ఇవన్నీ చేశాడు ఆయన. కాబట్టి అమ్మయ్య ఆయన కూడా మాలాగే అనకూడదు. మళ్ళీ మనస్సు బయటకు పరిగెత్తేది. అప్పుడప్పుడు ఆయన మనసులో సూర్య ప్రకాశము వంటి తీవ్రమగు ప్రకాశము అనుభవమునకు వచ్చేటిది. ఇంకో సమయంలో అమావాస్య నాటి రాత్రి చీకటి వంటి చీకటి అనుభవమునకు వచ్చేటిది. అప్పుడప్పుడు నిద్రపోయేవాడు. అప్పుడప్పుడు మనస్సు లయము చెందేది. మరో సమయంలో మనస్సును సోమరితనం ఆవరించేది. ఒకప్పుడు ఆయన మనస్సు శుభ సాత్విక ప్రకాశములో సంచరిస్తూ నానా ప్రకారముల దృశ్యములను చూచి వాటిలోనూ చిక్కుకొని పోయేది. తన మనస్సు లోపలనే మిక్కిలి అందమగు పర్వతాలు అడవులు అంటే ఊహాగానాలు ఉండేవి. దెబ్బ తగల అంటే ఎక్కడ ఏదన్నా ఉలికిపాటు రాగానే స్పృహలోకి వచ్చేటివాడు. తన మనస్సు యొక్క వేగమును గమనించి పశ్చాత్తాపాన్ని పొందేవాడు. ఆయన నిరాశను పొందేటివాడు కాదు. చూసారా, ఇవేవి జరిగినా నిరాశ పొందలేదు. ఇంకా ఎందుకులేండి అని ఫిట్ అయిపోలేదు.
నేను ఎలా అయినా సరే పొంది తీరుతానన్న పట్టుదలనే పెంచుకున్నాడు. వేగమును గమనించి పశ్చాత్తాపాన్ని పొందాడు. దాని వలన ఆయన నిరాశను పొందేటివాడు కాదు. పైగా ఆయన ఉత్సాహం మరింత పెరిగింది. సాధనలో ఎన్ని విఘ్నములు వచ్చి పడినా రెట్టింపు ఉత్సాహంతో వేగముగా తమ లక్ష్యం వైపునకు ముందుకు సాగుట సాధకులకు అత్యంత ఆవశ్యకమైన స్వభావము. కాబట్టి ఎక్కడ కూడా నిరుత్సాహపడక్కర్లే. అయ్యో ఈ సందర్భం అండి, వాళ్ళు అన్నారండి, వీళ్ళు అన్నారండి, లేకపోతే ఇంకోటండి, ఏమిటో ఎంత చేసినా రావటం లేదండి, అలా ఎందుకు అనుకోవాలి? నేను ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితిలో మానను అని అనుకోవాలి గాని అయ్యో అయ్యో అంటే ఏం లాభం అండి? ఎవరైనా జాలి చూపిస్తారా? ఎవరు చూపిస్తారు జాలి? జాలి చూపిస్తే నువ్వు అసలు ముందుకే వెళ్ళలేవు. పడిపోతాం. గురువులు చూపించరు. కాబట్టి అక్కడ ఆ ఆ విధంగా అతను అన్నాడు. కాబట్టి మీరు కూడా మీ మనస్సుని ఆ విధంగా ఒక గుహలో బంధించుకున్నట్టుగా ఉండవచ్చు. నష్టమేమీ లేదు. కొన్ని రోజులు కొన్ని మానేస్తే ఏమైపోతుందండి? తిండేం మానేయమనలేదు, నిద్ర మానేయమనలేదు, ఏసీ వేసుకోవద్దని లేదు, అన్ని ఉన్నాయి కదండి. ప్రపంచంలోకి వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే బయట ప్రపంచంలోకి వెళ్తే నీకు స్థిరత్వం రాలేదు కాబట్టి. అంతేగాని వేరేగా ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఊహ చక్కగా అందంగానే ఉందిట. అక్కడ రత్నాలు ప్రకాశిస్తున్నాయి, అంటే వెలుతురుందని. వేడి గాని చలి గాని లేదు. అతనికి ఆ యొక్క గుహ నచ్చిందిట. సరే, ఇహ అతను పద్మాసనంతో కూర్చున్నట. గురువులకి అందరికి నమస్కరించుకున్నాడు. నిర్వికల్ప సమాధిని పొందాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆయన మనస్సుకి బుద్ధి చెప్తున్నట్ట. మనస్సుతోటి ఇలా అంటున్నాడు, ఓ మనస్సా, నీవు మూర్ఖురాలవు. సంసార వ్యాపారములతో నీకు ప్రయోజనం ఏమిటి? వేటిని ఆకర్షణీయములని భావించి నీవు వాటి వెంట పరుగులు ఎత్తుచున్నావో అవి దుఃఖ నిధానములు. దుఃఖ నిధానం అంటే భాండాగారాలని అర్థం. వాటిలో శాంతి లేదు. నీవు కల్పవృక్ష ఛాయలో ఉజ్జీవితురాలవై ఉన్నావు, కానీ దానిని విడిచిపెట్టి విషవృక్షముల వనములోకి ఎలా వెళ్ళగోరుచున్నావు? నీవు పాతాళానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా నీ మూలమును అన్వేషించి తెలుసుకోకుండా నీకు శాంతి అనే అమృతం యొక్క ఒక్క బిందువు కూడా లభించదు. నీ ఆశయే నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నది. ఇది ప్రియము, ఇది అప్రియము అనే విభాగము కేవలము నీ కల్పన మాత్రమే కదా. ప్రియమును పొందుటకు అప్రియమును పరిహరించుటకు నీవు శ్రమించి క్లేశమును పొందుచున్నావు. నీవు అంధురాలవై ఆ విషయభోగముల కొరకు లోకాంతరములలో జన్మాంతరములలో పరిభ్రమిస్తూ ఉన్నావు. దీని వలన నీకేమిటి ఒరిగేది? దేనిలో సుఖశాంతులు గలవో, ఏది పరమానంద స్వరూపమో అట్టి సమాధి కొరకు నీవు లేసమైనను ప్రయత్నము చేయవు. నీవు తీయని శబ్దముల కొరకై చెవి రూపమును దాల్చి లేడి వలె కోమలమగు స్పర్శ కోరకు చర్మము అనే రూపాన్ని దాల్చి ఏనుగు వలె సుందర రూపము కొరకు కన్ను రూపమును దాల్చి బెడత వలె కారము తీపి మొదలగు పదార్థములు భుజించుట కొరకై నాలుక రూపమును దాల్చి చేపవలే మరియు మత్తెక్కించే సుగంధము కొరకై ముక్క రూపమును దాల్చి గండు తుమ్మదల వలె తన మంచి చెడులను మర్చిపోయి బంధాన్ని ఏరి కోరి తెచ్చుకున్నావు. నీ వాసనయే నీ బంధమునకు కారణము. ఓ మనస్సా, నీవు వాసనల ఆవరణమును చిన్నాభిన్నము చేయుము. నీవు అట్లు చేయనిచో జన్మ మరణముల చక్రములో అనంత కాలము నలిగిపోతావు. నీవు నా మాటను లెక్క చేయుటలేదు. నీకు వినాశము తప్పదు. విచారము ద్వారా నీకు వినాశము తనంత తానుగా సంప్రాప్తమగును. అజ్ఞాన బంధము సడలని అప్పుడు నీ అస్తిత్వం ఎక్కడ ఉంటుంది? నేను చూచెదను కాక. ఓ చిత్తమా, నీవు వినాశివి, అసత్తువు, విద్యవు. నీకు ఉపదేశము చేసే ఆవశ్యకత అసలు లేనే లేదు. నీవు ఉపదేశమును స్వీకరించవు. నీకు ఉపదేశించుట వ్యర్థము. నిన్ను విడిచిపెట్టుటయే చేయదగిన పని. నేను నిర్వికల్ప చిత్ స్వరూపుడను. నాలో అహంకారము గాని వాసన గాని లేదు. ఓ చిత్తమా, నీవు చాలా దుష్టుడవు. అహంకారంతో ఉన్నావు. అహంకార బీజము కూడా నీవే. నాకు నీతో సంబంధం ఏమీ లేదు. ఈ దేహమే నేను అనే నీ ఈ చెడు దృష్టి ఎంతటి మూర్ఖత్వంతో నిండి ఉన్నదో తెలుసుకో. అనంత
అపరిచ్ఛిన్న ఏకరస పరతత్వమును నేనే. నేను చిత్తమునకు గాని దేహమునకు గాని కట్టుబడి ఎలా ఉంటాను? ఓ చిత్తమా, నీవే వాసనలను స్వంతం చేసుకున్నావు, కానీ నేను నిన్ను నీ వాసనలను విడిచిపెట్టాను. నేను దేహం అనే కల్పన నిర్మితమైనది. ఎంతటి అజ్ఞానమో కదా. నేను కాలి వ్రేళ్ల నుండి మొదలుటి కేశముల వరకు వెదికి వెదికి చూచాను. నేను అనే పదార్థం ఏమీ నాకు కానరాలేదు. నేను సకల దిక్కులకు విదిక్కులకు, కాలమునకు కాలం యొక్క అభావమునకు, పదార్థములకు వాటి అభావమునకు అధిష్టానముకు చిత్ స్వరూపుడను. ఓ ఇంకా చాలా ఉంది. సరే, ఇక్కడికి ఆపేద్దాం. సమయం కాలాతీతం అయింది, చూసుకోలేదు. సరే, కాబట్టి ఈ మనసుని ఇంతవరకు తిట్టుకున్నారు. అలా మీ మనసుని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగితే, తిట్టుకున్నంత మాత్రం అదేం కంట్రోల్లో ఉండదు. లేదు. అవి మీరు దీక్షా నియమాలు పాటించుకోవాలి. పొంది తీరాలని ఆయన నిశ్చయం పొందాడు. రమణ మహర్షి కూడా నిశ్చయం పొందే అక్కడికి అలా వెళ్ళాడు. మిమ్మల్ని ఏమి ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళమనలేదు, గుహల్లో ఉండమనలేదు కదా. అన్నిట్లోనే అమ్మ. ఉండమన్నారు, ఏసీల్లోనే ఉండమన్నారు. కాబట్టి మీ ఇళ్లలోనే ఉండి సాధన చేసుకోవచ్చు. సరే, ఇట్ ఈస్ అప్ టు యూ అన్నట్టుగా మీ నిశ్చయ బుద్ధే మీకు శుభం పోయాలి.